కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దెలపాలెం యూపీహెచ్సి పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్పీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. ఇక కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాకినాడ జీహెచ్ఎంసీలో కోవిడ్ కు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లయితే ముమ్మరం చేశారు. 24 బెడ్లతో జీజీహెచ్ లో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 1100 కోవిడ్ కిట్లు, ఒక ఐసోలేషన్ వార్డ్ ను అందుబాటులోకి తెచ్చారు. 110 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 48 సిలిండర్లు, 50 KL కెపాసిటీ గల 3 ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉంచారు. కేసులు నమోదైతే చికిత్స అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. మహమ్మారి కరోనా వైరస్ పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకైతే సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండి అని ఆరోగ్య శాఖ సూచనలైతే జారీ చేసింది.